ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిమిక్రీ ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు, స్టేజ్ షోస్కి వెళ్ళినప్పుడు దానికి ముందు నేను చల్లటి పదార్థం కానీ పులుపు పదార్థం కానీ తీసుకోకుండా వెళ్తూ ఉంటాను. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నిజమేనా లేదా నా అపోహన? నేను మజ్జిగ తాగి వెళ్ళినా కూడా గొంతు పట్టేసినట్టుగా. అవునండి. నేను ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు ఏమి తీసుకోవద్దు, ఏం తీసుకొని వెళ్తే బెటర్? తప్పనిసరిగానండి. మామూలుగా మీరు గోరువెచ్చని నీళ్లు తాగటం అనేది చాలా మంచిదండి. ఎప్పటికీ అంటే మార్నింగ్ తాగుతున్నారని చెప్పారు. గోరువెచ్చని కంటే కొంచెం వేడి మీరు తాగితే గొంతు, వోకల్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఆ వేడికి స్ట్రెయిన్ తట్టుకుంటాయి, రిలాక్స్ అవుతాయి, కాస్త వ్యాకోచిస్తాయి. అందుకని చల్లటి ఏంటంటే కన్స్ట్రిక్టెడ్ చేస్తాయి, అందుకని గొంతు ఎఫెక్ట్ అవుతుంది. ఆ రోజంతా అట్లా త్రాగటం మీకు మంచిది. సార్ మరి అట్లా రెగ్యులర్ గా అంటే కంటిన్యూగా అవునండి. దినమంతా వేడి నీళ్ళు తాగితే అవును. వేడి నీళ్ళల్లో బోటి ఉడకబెట్టినట్టు అట్లా ఏమన్నా అవుతుందా పేగులని? అంటే మార్నింగ్ ఒక రోజు తాగితే పర్లేదు, వన్స్ పర్ డే తాగితే పర్లేదు, అవునండి. కానీ దినమంతా అట్లాగే తాగుకుంటూ ఉంటే లివర్ కానీ లైక్ పేగులకు కానీ అవునండి. అసలు ఏం ఉండదండి. మనం వేడి నీళ్లు తాగేటప్పుడు నోట్లో లాలాజలం, లోపలికి వెళ్ళేటప్పుడు అన్నవాయి కొంచెం జిగురు ఉంటుంది అనమాట, పొట్టలో అంచులంట. ఈ వేడిని అది తగిలేసరికి టెంపరేచర్ నార్మల్ చేసేస్తుంది. మనం కాలే తాగం కదండి, కానీ గోరువెచ్చని అంతకంటే కొంచెం వేడి అసలు ఎప్పుడు ఇబ్బంది ఉండదండి. చాలా మంచిది అది అన్ని కండిషన్. గొంతుకు కానీ పొట్టా ప్రేగులు కానీ చాలా మంచిదండి. నష్టం ఎప్పటికీ జరగదండి దానివల్ల. అసలు ఇంకోటి, ఎనర్జీ ఎక్కువ గంటలు కావాలి మీకు. అక్కడ డాన్స్ చేస్తారు, అనేక రకాలుగా ఎక్కువ గంటలు స్టేజ్ మీద లక్షల మందిని ఇట్లా కూర్చోబెట్టాలి అంటే మీరు యాక్టివ్గా ఎనర్జెటిక్ ఉండాలి. అలాంటప్పుడు ఉడికిన ఆహారాలు తీసుకోకుండా ఎక్కువ ఎనర్జీని ఇచ్చే డ్రై నట్స్ లాంటివి, ఇలాంటి ఆహారం తీసుకెళ్తే మీరు 6-7 అవర్స్ ప్రోగ్రామ్ చేసినా, మీకు డాన్స్ చేసినా నీరసం రానివ్వదు. వాటి వల్ల ఇరిటేషన్ రాదు, ఎనర్జీ ఎక్కువ వస్తుంది న్యాచురల్ ఫుడ్ వల్ల. ఉడికిన ఆహారాలన్నీ మన ఎఫిషియన్సీని కొంచెం 20-30% డౌన్ చేస్తాయి. అందుకనే ఉడికిని తిన్నా కాస్త మబ్బుగా ఉంటాం మనం. ఇట్లాంటివి తినకోండి, ఇవి తిన్నారనుకోండి ఆ టైంలో చాలా యాక్టివ్గా ఉంటారు. అందుకని ఇది బాగా మీకు ఉపయోగపడుతుంది. మీరు ఇంకా బాగా మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చి ఇంకా ఎక్కువ మందికి, తెలుగు వారికి మంచి సేవలు ఈ రూపంలో మీరు అందించాలని మేము మనసారా జీ తెలుగు తరపున ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ప్రొద్దున్నే లేవగానే ఒక 4 కానీ 5 లీటర్ల నీళ్లు త్రాగాలి, మగబోద్దు. అలాగే పొట్ట, ఈ మధ్య కాలంలో పొట్ట బట్ట అంటే బట్టతల అన్నమాట విపరీతంగా అందరికి వస్తుంది. బట్టతలకి ఇక్కడి నుంచో ఇంకెక్కడి నుంచో జుట్టు తీసి పెట్టడం అనేది జరుగుతుంది. కానీ పొట్ట పెరిగిన తర్వాత ఆ పొట్టను తీసి ఇంకో సన్నవాడి పొట్టను తీసుకొచ్చి పెట్టడానికి మాత్రం మార్గం లేదు. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా, మన పొట్టను మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మామూలుగా మనం అద్దం ముందుకు వెళ్ళినప్పుడు పొట్టున్నవాడు అద్దం ముందు నిలబడి చూసుకుంటే ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టుగా కనబడుతుంది. మన బాడీ నిటాలుగా ఉంటుంది, మధ్యలో మాత్రం అంత పొట్ట అలా వస్తుందన్నమాట. నవ్వుల పాలు కాకుండా ఉండాలంటే ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.